వైసీపీ శాసనమండలి సభాపక్ష సమావేశం ముగిసింది. మనతో పాటు ఎమ్మెల్సీ తోట తిరుమతులు మాట్లాడారు. సార్, ఎలా జరిగింది ఆ మీటింగ్? ఏం చెప్పారు? అన్ని విషయాల మీద ప్రజల పడి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి విషయం మీద కూడా చర్చించాలనేటువంటిది అందులో ప్రధానమైనటువంటిది మా డిమాండ్ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కావాల్సినటువంటి విధంగా మేము అన్ని మాట 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి హాజరవుతారు. దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? ఎమ్మెల్యేలు హాజరుకావడానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని ముందు నుంచి చెప్తున్నాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చేటందుకు అదేదో బయట చెప్తారు. స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తానంటున్నారట. డిస్క్వాలిఫై చేయమనండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. డిస్క్వాలిఫై చేస్తే చేయమని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. ముందు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన పత్రిక నిన్న కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చెయ్యమనండి అని మేము అడుగుతున్నాం కదా. ఆయన చేతిలో ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. ప్రతిపక్ష హోదా అంటే సంఖ్య కాదు, ఇక్కడ పాలకపక్షం ప్రతిపక్షం. అధికార పార్టీ అంతా పాలకపక్షంలో ఉంది, కూటమంతాని. ఇంకున్న రాజకీయ పార్టీ అయితే ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేటువంటిది ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాగా గుర్తిస్తే ప్రజావాణి అసెంబ్లీలో వినిపిస్తారు. లేదనుకుంటే మీడియా ద్వారా ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. ఒకవేళ అవకాశం ఇస్తే, సమయం ఇస్తే వస్తారా శాసనసభకి? తప్పకుండా. అది ముందు నుంచి చెప్తున్నదే కదా. ప్రతిపక్ష హోదా ఇస్తానంటే వస్తానని ముందు నుంచి చెప్తున్నారు. ఏమనండి, వస్తారు. జగన్ గారు రాకూడదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ గారు వస్తారు అసెంబ్లీకి వస్తే వాళ్ళు కడిగేసే పని మీద ఉంటారు. వాళ్ళ అరాచకాలు, వాళ్ళ దౌర్జన్యాలు, లేకపోతే వాళ్ళ దోపిడీ, ప్రజలు మోసం చేసినవి అనేక విషయాల మీద మాట్లాడతాడు ఆయన. జగన్ గారు వచ్చాడంటే వాళ్ళ పునాదులు కదిలిపోతాయనేటువంటి భయం. అందుకని చెప్పేసి ప్రతిపక్ష పార్టీగా మా మీద బుర్ర చల్లి వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి చూస్తున్నారు. చెప్తే ప్రతిపక్ష హోదా అనేటువంటిది సంఖ్య కాదు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ. అంటే ముద్రగడ పద్మనాభం మరణాంతరం జరిగినటువంటి పరిణామాలు చూసాం. అటు బాణవ నుంచి అంటే అంబటి రాంబాబు కలవటం అది పెద్ద ఇష్యూ అయింది. అంటే ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా చూడటానికి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. కాపులు ఎక్కడన్నా కలిస్తే ఎవరితోటి మాట్లాడితే అది కుల రాజకీయాలు చేస్తారంటున్నారు. నేను ఒక మాట సూటిగా అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని. కాపులు కలిస్తే ఏదైనా సందర్భంగా కుల రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. ఎక్కడో శ్రీకాకుళంలో యాక్సిడెంట్ కేసులో ఒక యాదవ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా మొన్న. ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు అక్కడ యాక్సిడెంట్లోని. అది ఎవరి తప్పు అనేటువంటి దాని గురించి వెళ్ళలేదు. చనిపోవటం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఎవరు చేసినా తప్పే. దాన్ని ఆ జిల్లాలో 3-4 మంత్రులు ఉండగా ఎక్కడో 5 జిల్లాల అవతల ఉన్నటువంటి పార్థసారథిని మంత్రి గారిని కృష్ణా జిల్లా నుంచి అక్కడికి పంపించి పలకరించారు. దీన్ని ఏమంటారు? ఈయన యాదవా, ఆయన యాదవా అంటే కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ అవకతవకలన్నీ, వాళ్ళ అన్యాయాలు, వాళ్ళ దోపిడీ అంతా కూడా డిఎస్సిలో మేము ఎండగడతాం. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ తోట తిరుమతులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సమయం ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీకి వస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇవ్వకపోయినా సరే ఎమ్మెల్సీలంతా కూడా మండలిలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడతామని చెప్పి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నానితో మనీ RTV తాడేపల్లి నుంచి.